పార్టీ చేసుకుందామని స్నేహితులతో వెళ్ళాడు. నలుగురు ఫ్రెండ్స్ కలిసి చిత్తుగా తాగారు. పార్టీకి నలుగురు వెళ్తే ముగ్గురు మాత్రమే ఇంటికి తిరిగి వెళ్లారు. ఏమైందేమో ఒకతను మాత్రం తెల్లారేసరికి శవమయ్యాడు. పార్టీకి వెళ్లిన వ్యక్తి మరణానికి కారకులెవరు? అసలు ఆ పార్టీలో ఏం జరిగింది? శ్రీకాకుళం జిల్లా సరుపుచ్చిలి మండలం దంతవరపుకోటలో దారుణం జరిగింది. స్థానికంగా ఉండే పూజారి శ్రీనివాసరావు దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లవారుజామున తోటలో అతని మృతదేహం కనిపించడం కలకలం రేపింది. మృతదేహంపై గాయాలుండటంతో అది హత్యనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాసరావు ఇంటికి బుధవారం రాత్రి ఇద్దరు స్నేహితులు వచ్చారు. పార్టీ చేసుకుందామని పిలిచారు. మొత్తం నలుగురు స్నేహితులు కలిసి నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవించారు. ఆ తర్వాత స్నేహితులంతా ఇంటికి వెళ్లారు. కానీ శ్రీనివాసరావు రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. కొడుకు రాకపోయేసరికి అతని తల్లి కళావతి చుట్టుపక్కల అందరినీ ఆరా తీసింది. ఎక్కడా ఆచూకీ లభించలేదు. అతన్ని తీసుకెళ్లిన స్నేహితులను అడిగింది. వస్తాడని చెప్పి స్నేహితులు మాట దాటేశారు. కొడుకు రాక కోసం ఆ తల్లి రాత్రంతా ఎదురు చూస్తూనే ఉంది. ఇంతలో దంతవరపుకోట దగ్గరున్న తోటలో శ్రీనివాసరావు మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉంది. కొడుకు చనిపోయాడని తెలుసుకుని ఆ తల్లి కుప్పకూలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరైంది. సమాచారం తెలిసిన వెంటనే సరిపుచ్చిలి పోలీసులు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశారు. మృతదేహంపై గాయాలు కనిపించాయి. చుట్టుపక్కల మద్యం సీసాలు పడి ఉన్నాయి. అర్ధరాత్రి హత్య జరిగిందని భావిస్తున్నారు. తన బిడ్డను ఇంటి నుంచి తీసుకెళ్లిన స్నేహితులే చంపేశారని ఆరోపిస్తోంది శ్రీనివాసరావు తల్లి. నా పిల్లడు ఏమి రాలేదరా, ఏమి తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళారు, పోలీసు తీసుకెళ్లారు, మీరు వెళ్ళిపోయిందని నా పిల్లలు నేను తీసుకున్నా అన్నాను. ఎవరికి అడిగారు? అన్నాజీకి, అమరాల గుడికి. ఏమని చెప్పారు? వాళ్ళేమో పలకలేదు వెళ్ళిపారు. మళ్ళా అడిగినాను, మళ్ళీ చెప్పలే. అలా బొయ్యిర్లానికి వెళ్ళి రండిస్తున్నారు. మళ్ళీ అన్నాజీ నువ్వు మళ్ళీ ఇదే డాబా ఎక్కిపాడు. ఇదే డాబా ఎక్కిపోయి పాపిడి తీసి చెరబట్టలు కట్టుకుని తిరుగుతాను. నా కొడుకు ఇంట్లో తీసిపోయి నా కొడుకు తేపడం ఏంటి, కారణం ఏంటి? శ్రీనివాసరావు తల్లి ఫిర్యాదుతో పోలీసులు ఆ స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పార్టీలో గొడవ జరిగి హత్యకు దారి తీసిందేమోనని అనుమానిస్తున్నారు.